ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ పేరుతో సాయి సుమంత్ అనే యువకుడు మోసం చేశాడంటూ కీర్తి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో సాయి సుమంత్ ఇంటి దగ్గర కీర్తి మృతదేహంతో ధర్నాకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు. ఏకంగా సాయి సుమంత్ ఇంట్లోకే డెడ్ బాడీని తీసుకువెళ్లారు. విషయం తెలుసుకుని పరారయ్యాడు ప్రియుడు సాయి సుమంత్. తమ కూతురు చావుకు కారణమైన సుమంత్ను వదిలేది లేదంటూ యువకుడి తల్లిదండ్రులతో బాధితులు ఘర్షణకు దిగారు. దీంతో పొందూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోషల్ మీడియా ద్వారా 8 సంవత్సరాల క్రితం కీర్తికి పరిచయం అయ్యాడు సుమంత్. సౌదీ అరేబియా దేశంలో ఉద్యోగం చేస్తుండగా కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సుమంత్ కీర్తిని ప్రేమ పేరుతో నమ్మించి పలుమార్లు ముంబైకి రప్పించుకున్నాడు. అయితే సుమంత్కి తల్లిదండ్రులు వేరే యువతితో నిశ్చితార్థం ఖాయం చేశారు. సమాచారం తెలుసుకున్న కీర్తి తల్లిదండ్రులు పొందూరుకు చేరుకుని సుమంత్ తల్లిదండ్రుల్ని నిలదీశారు. అయితే సాయి సుమంత్ తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురైంది కీర్తి. తిరిగి ముంబై చేరుకుని తను ఉంటున్న హాస్టల్లో ఈ నెల 14న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కన్నీరు మున్నీరయ్యారు పేరెంట్స్. సాయి సుమంత్ మోసం చేయటం వల్లే మనస్తాపంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. కీర్తి మృతదేహంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే తాను భర్తగా భావించిన సాయి సుమంతే తన అంత్యక్రియలు నిర్వహించాలని తన ఆఖరి కోరికగా తల్లిదండ్రులకు చెప్పింది కీర్తి. అవే మాటలతో ఫ్లెక్సీలు వేశారు బంధువులు. ఎక్కడికక్కడ ఆ ఫ్లెక్సీలు వేశారు. మా ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదానిలాగా? చేసింది సరిపోదా మనకి? ఇంకా నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసింది సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎందుకు 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 ఎంత దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్న కాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది నీతో మామూలుగానే సాయి, నువ్వు నా చావుకు కారణం మాత్రం నువ్వు, నీ ఫ్యామిలీయే, సరేనా? అది నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు. బామ్మో, నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడింది కదా చెప్పేది. అప్పుడప్పుడు మేము బాధపడింది కదా, మీ అన్నోళ్ళు వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మిన్నోళ్ళు కూడా? మిమ్మకి నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నాడో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా చావుకు నువ్వు, నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా అమ్మ మా నాన్నకి మక్కు ఉంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు? ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా. మరి ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నప్పుడు మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అంతా ఒక ఇదనమాట. ఈ రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దీనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దీనికన్నా దారుణంగా మోసం చేసావు. నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు? నిన్ను ఏమన్నావు? నువ్వు నన్ను దోషించడానికి వచ్చావా? నువ్వు ఒక్క విషయం విను, చెప్పలేదు కదా. నేను చెప్పలేదు సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేసా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి, సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళవి కూడా అవే బతుకులు అనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా. వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. వాళ్ళకేం కావాలో ఆలోచించుకో. నేను అంటాను, నువ్వు పక్కన వాళ్ళ కోసమే నన్ను వద్దనుకుంటున్నావు. నేను పక్కన వాళ్ళు కాకుండా నిన్నెందుకు అంటాను? నాకు అవన్నీ అనవసరం సాయి. నా చావు కారణం మాత్రం నువ్వే, అది మాత్రం పక్కా.
100% ఎవ్వరు లేరు రీజన్. అంతే- నువ్వు మీ అంతేలే- మామయ్య వాళ్ళు అంతేగా మిమ్మే. నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవు అనమాట, తిడతానే ఉంటావు అందరినీ. అయ్యా ఇప్పుడు దాకా పెట్టింది చాలు, నువ్వు ఇప్పుడు దాకా ఏం నాకు పెట్టావు ఇచ్చింది చాలు. నువ్వేం చేసావు చెప్పు, సరేనా? నువ్వేం చేసావు చెప్పు. మర్యాదగా మీ ఒకటి మామయ్యని నా ఫోన్ ఎత్తమను, మర్యాదగా మీ మామయ్యని నా ఫోన్ ఎత్తమను. నువ్వు ఏం చేసావో అది చెప్పు. మీ మామయ్యని ఫోన్ ఎత్తమంటావా లేదా ఒకటి చెప్పు. నేను చెప్తాలేగా, నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం ఎఫర్ట్ పెట్టావు చెప్పు. చేస్తానా? ఏం ఎఫర్ట్ మా అమ్మ నాన్న మా నాన్న నేను ఇంటికి పంపించేసా. ఏ రోజైనా నా దానికోసం నేను మా నాన్న ఏమన్నా కావాలని అడిగానా? నీకు తెలిసినంత ఇదిలో నేనేం చెప్పాను చెప్పు. ఎంతమంది వచ్చారు మాట్లాడారు, మా చిన్న బాబాయ్ ఏ రోజైనా మా చిన్న బాబాయ్ రావటం చూసావా నువ్వు? ఏ బావగారు వస్తారు సాయి, ఏ బావగారు వస్తారు? ఒక్క విషయం వచ్చారు మాట అయిపోయింది కదా. ఆడపిల్ల మళ్ళీ నా కోసం ఆగమన్నావా? వాళ్ళందరూ నువ్వు నోరు మీ నిన్నేం చెప్పి బయటకు వెళ్ళిపోండి అన్నావు నువ్వు. నేను బయటికి వెళ్ళిపోండి అని వాళ్ళు అన్నప్పుడు నువ్వేం చేసావు? వినండి అనలేదు కదా కనీసం. ఆగమని అనలేదా నేను? అడుగు, మీకు చిన్న పాపని చేయబడుకుని ఆపలేదేమో అడుగు. సాయి అన్ని నాకు అనవసరం సాయి. సాయి చిన్న పాపని పడుకుని సాయి నువ్వు ఈ నాటకాలన్నీ ఆపు సాయి, ఓకేనా? అమ్మా అసలు అబ్బాయితో మాట్లాడు మాకు. నువ్వు ఫోన్ కట్ చేయముందు అబ్బాయిది. కట్ చేస్తున్నా, నాది కట్ చేయండి, మీరే కట్ చేయండి. సోఫీ దాంట్లో ఉంది నాకు జాతర. 8 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటామని ప్రేమించుకున్నారయ్యా. మా అమ్మాయిల దగ్గర ఏం ఆస్తి లేదయ్యా. మా అమ్మాయిల పరిస్థితి అంటే అబ్బాయి అన్నాడు, నాకు కట్నం ఏమవుతుంది, నాకు మా వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే చాలు, నాకు అదే కోరిక అని చెప్పి మా అక్కయ్యతో చెప్పాడు. మా అక్కయ్య కూడా అదే చెప్పింది. తల్లిదండ్రులు మాట్లాడితే అన్నాడు అబ్బాయి, నేను ఖతార్లో ఉన్నానండి, మీకు నెంబర్ ఇచ్చిన మా వాళ్ళు ఏం మాట్లాడతారు, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడతాం, మీరు రాండి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే అట్టగా సాయి, మేము మిమ్మల్ని కనుక్కోవాలనుకున్నాం కదా, ఫోన్ నెంబర్ ఇవి, నేను ఒకసారి మాట్లాడతాను, ఒత్తిడి చేస్తున్నా ఉన్నా కదా, మిమ్మ టైం ఇవ్వలేదనుకో నేను ఆడో అప్పు సొప్పు చేసుకొని మేము అబ్బాయి చేసామండి. ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి మాకు. పాప తండ్రిని మంగళవారం నైట్ ముంబై నుంచి ఇంటికి రావడానికి రెడీ అవుతుంది. 5 గంటలకి ఫోన్ చేసి తిట్టాడు. ఏం తిట్టాడేమో తెలీదు. మరి అది ఆ ఫోన్ అయితే మాకు ఇవ్వాలి పోలీసులు, అక్కడ వాళ్ళ కాడే ఉంది. దీంతో కొన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా, మాకు తెలుగు లాంగ్వేజ్ తెలీదు, మాట్లాడే ఉంచుకుంటామని వాళ్ళు ఉంచుకున్నారు. ఫోన్లు చేస్తాను అన్న అమ్మాయి టెన్షన్స్ కింద అదే పీజీ అంటారు కదా, పీజీకి మీరు ఎండి రూమ్ కాడికి వెళ్ళి చూడండి, అసలు పరిస్థితి అర్థం కావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు ఆ అమ్మాయి అన్న. ఈ అమ్మాయి వెళ్ళి డోరు పగలగొట్టేపాటికి చనిపోయింది. ఈ అబ్బాయి ఇంటి ముందు టెంట్ వేసుకొని అయినా కూర్చొని చేసుకోవాలని ఆ అమ్మాయి కోరిక. అది ఆ అమ్మాయి కోరిక. అది ఎటు అమ్మాయి బతుకున్నాక నేను తీర్చాల. సాయి రావాలి, ఈ అమ్మాయికి కార్యక్రమం మొత్తం ఆ అబ్బాయి పేరు మీదుగా జరగాలి. 1 month బ్యాక్ ఆ సాయి అనే వ్యక్తి వేరే అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకోవడం చేశాడు. కీర్తి సాయిని అడిగింది, ఏంటి సాయి ఇలా పెట్టుకుంటున్నారు అని అడిగితే, నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళు పెట్టుకొని వచ్చారు, నువ్వేం కంగారు పడి మాకు, నేను మాట్లాడి నేను క్లోజ్ చేసుకుంటాను, నువ్వేమి ఇబ్బంది పడి మాకు అని అన్నాడు. అలానే ఖతార్ నుంచి సాయి ఇండియా వచ్చాడు. రావటం ఇంటికి రాకుండా ముంబై కీర్తి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికే వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అక్కడ 1.5-2 రోజులు ఉన్నాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఈ అబ్బాయి వాళ్ళు, వాళ్ళ మేనమావులు, సాయి అనే వ్యక్తి, వాళ్ళ బ్రదర్, నలుగురు కలిసి కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చారు. మేము ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మేమైతే ఆ అమ్మాయిని అనుకుంటున్నాం, మేము మాట కూడా ఇచ్చాము, మేమైతే ఈ అమ్మాయిని చేసుకోము, అండ్ మీరు కేసు పెట్టడానికి వెళ్ళినా కేసు కట్టాలి కదా, మేము మినిస్టర్ తో ఫోన్ చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. SC ST కేసులే హ్యాండిల్ చేస్తున్నారు మా మామయ్య వాళ్ళు, ఇదేం కేసు, దానికి సంబంధించిన ఆడియో